ఓం నమ శివాయ. శివుడంటే ఆది అంతం లేనటువంటి ఒక నిరాకార స్వరూపం. ఆయన ఆది దేవుడు. హరహర మహాదేవ శంభో శంకర అని గంగా జలంతో అర్చిస్తే మనం కోరినటువంటి కోరికలు తీర్చే భోలా శంకరుడు. అటువంటి ఆ పరమశివుని గుణాలు లోకానికి సంకేతాలు. శివ శబ్దం మంగళాత్మకం. అందుకే శివుడు అనే పేరు ఎన్నో శుభాల్ని సూచిస్తుంది. శుభాలన్నీ గుణాలే. అనేక గుణాలకు నిలయుడైనటువంటి వాడు శివుడు. ఆయనను లోకమంతా ఆరాధిస్తుంది. శివనామాన్ని జపిస్తుంది. ఆయన దర్శనం కోసమే తపిస్తుంది. అది శివుడి విశిష్టత. త్రినేత్రుడు. శివుడి అనంత గుణాల్లో త్రినేత్రత్వం ఒకటి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని శివుడి 3 కళ్ళు. అలా మూడింటిని కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత. అందులోనే ఎంతో అంతరార్థం దాగి ఉంది. సూర్యుడు ఆరోగ్యానికి, చంద్రుడు జీవన కళకు, అగ్ని తేజోగుణానికి నెలవులు. ఆ 3 ప్రతి మనిషిలోనూ ఉండాలన్న సత్యాన్ని శివుడి త్రినేత్రత్వం చెబుతోంది. భస్మధారి. భస్మాన్ని శరీరమంతటా ధరించటం వల్ల శివుడు భస్మధారి అయ్యాడు. లోకంలో చివరికి బూడిద తప్ప ఏమీ మిగలదు. ఈ సత్యాన్ని ఆయన భస్మధారణ తెలియజేస్తుంది. అన్నీ నశించేవే అనడం దాని పరమార్థం. అర్ధనారీశ్వరుడు. శివుడు తన అర్ధ శరీరాన్ని భార్యకు ఇవ్వడం వల్ల అర్ధనారీశ్వరుడయ్యాడు. ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్ధాంగాన్ని సమర్పించినంతగా ప్రేమను పంచాలన్నదే ఇందులోని భావం. గరళకంఠ. ఆయన గరళకంఠుడు అంటే కంఠంలో విషాన్ని దాచుకొన్నవాడు. అది కాలకూట విషం, అత్యంత ప్రమాదకరం. అయినా శివుడు చలించకుండా లోకరక్షణార్థం గొంతులో ధరించాడు. మంచి పని కోసం చేదు కష్టాలు భరించక తప్పదనే రూపం అది. శ్మశానవాసి. జీవుడి అంతిమ యాత్ర ముగిసేది శ్మశానంలోనే. దాన్ని శివుడు విహార భూమిగా చేసుకొన్నాడు. పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక నాటికి అక్కడి చేరుకోక తప్పదన్న జీవిత సత్యానికి అది ఒక సూచిక. గంగాధరుడు. నిరంతరం ప్రవహించే స్వచ్ఛ నది గంగా. ఆ గంగనే తలపై ధరించిన గంగాధరుడు స్వచ్ఛతకు ప్రతిరూపం. ఎవరికైనా నీటితోనే పరిశుభ్రత, పవిత్రత లభిస్తాయి. శివుడి గంగాధరత్వం మానవాళికి మార్గదర్శకం. చంద్రశేఖరుడు. చంద్రశేఖరుడు అంటే తలపై చంద్రుణ్ణి ధరించినవాడు శివుడు. శరీరంలో అగ్రభాగం శిరస్సు. అది అన్ని కళలతో ప్రకాశిస్తేనే జీవితం వెలుగుతుందని అంతరార్థం. నంది వాహనధారి. శివుడు నంది వాహనుడు. నంది అంటే ఆనందింపచేసేది. వాహనం ఆనందాన్ని కలిగించాలని, జీవన యాత్రను సుఖవంతం చేయాలని సూచిస్తోంది ఆ నంది. సర్పహారి. సర్పహారి శివుడు అంటే పామును మెడలో వేసుకొనేవాడు. గడ్డు పరిస్థితులు ఎదురైనా మనిషి వాటిని అధిగమించాలని సర్పాన్ని మెడలో వేసుకున్నట్లు ఉండాలే కాని భయపడి పారిపోకూడదని నాగాభరణ తత్వం తెలియజేస్తుంది. నటరాజు. శివుడు తాండవ ప్రియుడు. జీవితం ఒక రంగస్థలం. దానిపై నిత్యము ఆనందంగా ఆడుకోవాలని సూచిస్తాడాయన. ప్రమదాధీసుడు. ప్రమద గణాలకు నాయకుడు శివుడు. లోకంలో ప్రతి వ్యక్తి ధర్మాన్ని నిలపడానికి వీలుగా తనకు సహాయం చేసే శక్తుల్ని సమకూర్చుకోవాలి. వాటిని లోకక్షేమం కోసం వాడుకోవాలన్నదే దీనిలో అంతరార్థం. తనలో తాను రమించువాడు ఆయన మహాతపస్వి. లోకక్షేమం కోసం చేసే తపస్సు అది. ఏ మంచి పనినైనా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలని, దేనికి చలించరాదని ఈ శివతత్వం బోధిస్తోంది. ఇలా శివ గుణాలు అనేకం.
ఇవన్నీ లోకానికి సందేశాలు అందించేవే. దైవాన్ని మనిషి తన జీవన మార్గ లక్ష్యంగా చేసుకుంటే అంతటా శివం వెల్లివిరుస్తుంది. ఓం నమః శివాయ.